జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం చోటు చేసుకుంది. భక్తులకు అందించే పులిహోర ప్రసాదంలో మాంసపు ముక్క కలకలం రేపింది. ఓ భక్తుడు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనం ముగిసిన తర్వాత అమ్మవారి ఆలయం వెనక నిత్యప్రసాద వితరణలో భాగంగా పులిహోరను సిబ్బంది అందజేశారు. ప్రసాదం తింటున్నప్పుడు నోటికి గట్టిగా తగిలిందని, కొరికితే 2 ముక్కలైందని, ఇదేమిటని చేతులు వేసి చూడగా అది మాంసం ఎముకగా గుర్తించాడు. ప్రసాదంలో ఉన్న ఎముకను దేవస్థాన కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వకంగా అధికారులకు కంప్లైంట్ చేశారు. పవిత్రమైన పుణ్యక్షేత్రం లాంటి సంఘటన జరగడం బాధాకరమని, పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. చెప్పండి. అదేంటో నన్ను చూపిస్తే నేను చెప్తాను. నన్ను చెప్తా అదేంటో చెప్పండి. భ్రమరాంబ అమ్మవారి ప్రసాదం అండి. దీంట్లో ఎముకొచ్చింది. దేవస్థానం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పులిహోరలో వచ్చిందండి ఇది. ఒకసారి గుడి కూడా తీయండి, అది గుడి తీయండి, గోపురం కూడా తీయండి, ఆ పందులోని కూడా తీయండి, కట్ చేసేయండి. చూసాను మొహం మీద పెట్టండి, మళ్ళీ పర్లేదు చూపిద్దామండి. ఇబ్బంది వద్దు, మళ్ళీ కట్ చేసేయండి, ఇంకా కట్ చేసేసి ఏ ప్రసాదం చేశారు? ఏ ప్రసాదం